హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. బంగ్లాదేశ్ మారణకాండపై బాలీవుడ్ బగ్గుమంది. దీపు చంద్రదాస్, అమృత్ మండల్ హత్యలతో సినీ పరిశ్రమ చలించిపోయింది. ఇంకెన్నాళ్ళు ఈ మౌనం? హిందువులారా మేల్కొనండి అంటూ స్టార్లు పిలుపునిస్తున్నారు. జాన్వీ కపూర్, కాజల్ అగర్వాల్, ప్రీతి జింటా సహా పలువురు హీరోయిన్లు సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రఫా కోసం కదిలిన ప్రపంచం పక్కనే ఉన్న హిందువుల కోసం ఎందుకు మాట్లాడదు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై జరుగుతున్న దాడులు, అమానుష్య హత్యలు ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమను తీవ్రంగా కదిలించాయి. మమైన్ సింగ్ లో దీపు చంద్రదాస్ అనే యువకుడిని అల్లరి ముఖాలు అత్యంత కిరాతకంగా కొట్టి చంపి మృతదేహాన్ని కాల్చివేసిన ఘటన మానవత్వానికి మచ్చగా మారింది. వారం రోజుల వ్యవధిలోని 29 ఏళ్ల అమృత్ మండల్ బంగ్లాలో బలవటం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. బంగ్లాదేశ్ అనుసరిస్తున్న ఈ అనాగరిక చర్యపై బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు తమ మౌనాన్ని వీడి సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నారు. హిందువులారా మేల్కొనండి అంటూ వారు ఇస్తున్న పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితిని చూసి తన గుండె తరుక్కుపోయిందని నటి జాన్వీ కపూర్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. మనం ఏ లోకంలో బతుకుతున్నాం? మతం పేరుతో సాటి మనిషిని ఇంత క్రూరంగా చంపేస్తుంటే ప్రపంచం ఎందుకు మౌనంగా ఉంది అని ఆమె తన సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించింది. చట్టం, న్యాయం అనేవి బంగ్లాదేశ్లో హిందువులకు వర్తించవా అని నిలదీసింది. బంగ్లాదేశ్లో జరుగుతున్నది అనాగరికం అని తన గలం వినిపించింది. ఇవన్నీ చూసి మీకు కోపం రాకపోతే ఇలాంటి కపటత్వమే మనకు తెలియకుండానే మనల్ని నాశనం చేస్తుంది అని చెప్పుకొచ్చింది. ఇదే అంశంపై స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఘాటుగా స్పందించింది. దీపు చంద్రదాస్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు, మానవత్వంపై జరిగిన దాడి అని తెలిపింది. అమాయకులను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, బంగ్లాదేశ్ మైనార్టీలకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేసింది. బాలీవుడ్ సీనియర్ నటి ప్రీతి జింటా కూడా బంగ్లాదేశ్ హింసాకాండపై స్పందించింది. హింస ఎప్పటికీ పరిష్కారం కాదని, బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. అటు ప్రముఖ కమెడియన్ నటుడు వీర్ దాస్ కూడా తనదైన శైలిలో ఈ ఇష్యూపై రియాక్ట్ అయ్యాడు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా స్పందించే మనం మన పక్కనే ఉన్న పొరుగు దేశంలో ఇంతటి ఘోరం జరుగుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదు అని పరోక్షంగా ప్రశ్నించారు. సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద కూడా ఈ ఘటనపై స్పందించారు. దీపు చంద్రదాస్ ను చంపిన క్రూరత్వం తన హృదయాన్ని రక్తసిక్తం చేస్తుందని అన్నారు. దీపు చంద్రదాస్ అనే ఒక అమాయక హిందూ వ్యక్తిని మూకుదాడి చేసి చంపారు. వారు అతన్ని చంపటమే కాకుండా ఒక చెట్టుకు కట్టి నిప్పంటించారు. ఇదేనా కొత్త బంగ్లాదేశ్? ఇది సాధారణ హింస కాదు, ఇది మూకదాడి. ఇది హిందూ మతంపై దాడి. మన దేవాలయాలను కూల్చివేస్తున్నారు, మహిళలపై దాడులు జరుగుతున్నాయి. మనం ఇంకెంతకాలం మౌనంగా ఉంటాం? లౌకికవాదం పేరుతో మనం మౌనంగా ఉంటున్నాం. మనం మన గొంతుకలను వినిపించాలి, అక్కడి ప్రజలకు సహాయం చెయ్యాలి. మనమందరం కలిసి వారికి న్యాయం జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు. సినీ ప్రముఖుల స్పందనలో ప్రధానంగా వినిపిస్తున్న వాదన ఒకటి, ఆల్ ఐస్ ఆన్ రఫా ఏమైంది అని. గాజాలోని రఫాలో దాడులు జరిగినప్పుడు ఆల్ ఐస్ ఆన్ రఫా అంటూ సోషల్ మీడియాను హోరెత్తించిన వారు ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులను ఓచకోత కోస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని నెటిజన్లను సెలబ్రిటీలు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడో గాజాలో మారణహోమం జరిగితే ఎక్స్, ఇన్స్టా, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో భావోద్వేగ మెసేజ్లు పెట్టే మన బాలీవుడ్ తారలకు బంగ్లా హింస కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. సెలెక్టివ్ గా స్పందించడం మానేసి బంగ్లాదేశ్ హిందువుల కోసం కూడా గలం విప్పాలని వారు కోరుతున్నారు. సాధారణంగా రాజకీయ, మతపరమైన అంశాలకు దూరంగా ఉండే సినీ తారలు ఇప్పుడు ఇంత బహిరంగంగా స్పందించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీపు చంద్రదాస్ హత్య, అమృత్ మండల్ ఉదంతం, ఇలా వరుస ఘటనలు భారతీయ సమాజంలోనూ సినీ పరిశ్రమలోనూ తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు జోక్యం చేసుకుని బంగ్లాదేశ్లో హిందువుల ప్రాణాలకు రక్షణ కల్పించాలన్న డిమాండ్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.